95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హుస్సేన్ సాగర్ రిజర్వాయర్ లో నీటి మట్టం పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని వెల్లడి. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్ లో వృద్ధుడు హల్చల్, రైలు ఇంజిన్ పైకెక్కి హైటెన్షన్ వైర్ పట్టుకోవడంతో స్వల్ప గాయాలు. కాకినాడలో మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన కచిడి చేప వేలం వేయగా 3.30 లక్షలకు దక్కించుకున్న వ్యక్తి. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్, స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. డీటెయిల్స్ చూద్దాం. వరదల వల్ల ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ హుస్సేన్ సాగర్ రిజర్వాయర్ లో నీటి మట్టం పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అన్ని స్థాయిలలోని అధికారులు క్షేత్ర స్థాయిలో ఉన్నారని తెలిపారు. హుస్సేన్ సాగర్ రిజర్వాయర్ కు ఇన్ఫ్లో అవుట్ఫ్లోను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అంటా ఉంటే నువ్వు ఇంకా పైకి పెట్టుకున్నావు కెమెరాని. అదే అంటా ఉంటే ఇంకా పైకి పెట్టుకున్నావు కెమెరాని. నెట్ కాకుండా ఇక్కడ పడింది గట్టి ఉన్నది. ఫోన్ చేస్తాను. హలో ఇలా వెనకాల చూసుకోండి. మీరు అటు అటు ఓకేనా భయ్యా? ఓకే. కాబట్టి పెద్ద ప్రమాదము అనుకునేటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. ఇటు ఒక టీం అయితే స్పెషల్గా దీనికోసం సహాయం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలి. మరి ఆ ఫ్లోని కిందికి ఎట్లా వదలాలి, కిందికి వదిలినప్పుడు ఎన్ని టైం వదలకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటేసారి ఆ ఫ్లో వదిలినామనుకో కింద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏ సమస్య లేకుండా జాగ్రత్త. ఈ ఫ్లో వల్ల మరి లోయర్ ట్యాంక్ ప్రాంతం కానీ, అదేవిధంగా అపార్ట్మెంట్ ప్రాంతంలో కానీ, హిమాయత్ కూడా అక్కడ కూడా జిహెచ్ఎంసీ టీమ్స్ ఎప్పటికప్పుడు మరి అలర్ట్లో ఉన్నాయి. వారికి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేస్తున్నా హైదరాబాద్ ప్రజల పక్షాన. కాబట్టి నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ నోటీస్లో కూడా ఏదన్నా ఉంటే మీరు కూడా కంట్రోల్ రూమ్ మీరు కాంటాక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది.
ఎప్పటికప్పుడు. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్ లో ఓ వృద్ధుడు హల్చల్ చేశాడు. హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ పైకెక్కి హై టెన్షన్ వైర్ పట్టుకున్నాడు. అయితే ఈ ప్రమాదంలో పెను ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. తాండూరు రైల్వే స్టేషన్ లో సాయంత్రం సమయంలో హుసేన్ సాగర్ ట్రైన్ ఆగింది. రైలు ఆగిన వెంటనే కర్ణాటక రాష్ట్రంలోని కల్లూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే 60 సంవత్సరాల వృద్ధుడు ట్రైన్ ఇంజిన్ పైకి గబగబా ఎక్కేశాడు. అంతేనా, పైన వేలాడుతున్న హై వోల్టేజ్ వైర్లలో ఒకదాన్ని చేత్తో పట్టుకున్నాడు. ఏం జరుగుతుందో తెలియని ప్రయాణికులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. కాగా కొంతమంది కిందికి దిగమంటూ అరిచారు. అయితే ఆ వృద్ధుడు వైరును తాకినట్లుగా పట్టుకోవడం, అదే సమయంలో ట్రైన్ ఒక్కసారి కదంతో జారిపోయి కింద పడ్డాడు. దీంతో చంద్రశేఖర్ కు తీవ్ర గాయాలయ్యాయి. హై టెన్షన్ వైర్లు పట్టుకున్న గాయాలతో బయటపడడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లయింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏపీలో మత్స్యకారుల పంట పండింది. కాకినాడలో అరుదైన కచిడి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. దీంతో లక్షలు సంపాదించారు. అనేక వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో ఉపయోగించే కచిడి చేప కాకినాడ కుంభాభిషేకం రేవులో చిక్కడంతో వేలం వేయగా దాదాపు 3.30 లక్షలకు పలికింది. కచిడి చేప బరువు 25 కేజీలు ఉంటుంది. వేలం వేయడంలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి 20,000 కమిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మత్స్యకారుల చేతికి 3.10 లక్షలు వచ్చాయి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వరహాం లక్ష్మీ నరసింహస్వామి వారిని హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. కప్పస్తంభం ఆలింగనము తరువాత వేద ఆశీర్వచనంతో పాటు సంప్రదాయబద్ధంగా స్వామివారి ప్రసాదం హీరో సాయి ధరమ్ తేజ్ కు అందజేస్తారు. సరే పల్నాడు
జిల్లా దాచేపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న మహిళ నందినిపై కొన్ని గంటలకి వైద్యం వికటించడంతో మృతి చెందింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి ముందు బంధువులు నిరసనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ మృతి చెందిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని శాంతింపజేశారు. మీకోసం ఇంకేం చేయకుండా చిన్న చేసి ఇక్కడ డాక్టర్ మాత్రమే ఇప్పుడే చెప్తాను వాళ్ళు ఉదయం 9 గంటలకల్లా 7 గంటలకల్లా అక్కడ స్టేషన్ దగ్గర ఉండాలని. ఓకేనా? మీరు కూడా లేట్ చేయకుండా తొందరగా చేసేద్దాం అంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయస్థానంపై నమ్మకం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంకలో వైసీపీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు నివాసంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కోర్టులను సీబీఐ తప్పుదోవ పట్టిస్తోందని సుబ్బారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ పై వ్యక్తిగత దాడికి దిగడం ప్రతిపక్షాలకు తగదన్నారు. ఈ కేసులో ముందు నుంచి సీబీఐ విచారణ కోర్టులను తప్పుదోవ పట్టించారు ఉందన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం తమ వైపే ఉందని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పిల్లల్ని గ్రామంలో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించిన మీ అందరి అభిమాన శాసనసభ్యుడు నా సోదరుడు సతీష్కి, అదేవిధంగా ఈ గ్రామ నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు నా ప్రియ శిష్యుడు శ్రీనివాసుకి, సర్పంచ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ముమ్మడివారి నియోజకవర్గంపై మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ అధికారంలోకి వచ్చినాక 4.5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అది మీకు అందరి కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ముమ్మడివారి నియోజకవర్గం కోనసీమలో వెనుకబడిన నియోజకవర్గం. ఈ జిల్లాకి సంబంధించిన నాయకులు అందరినీ కూడా కలుసుకోవడం చాలా ఎక్కడ చూసినా ఒకటే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అత్యంత వైభవంగా మా వెనుకబడిన ప్రాంతంలో కోనసీమ జిల్లాలో ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో మా ఎమ్మెల్యే సతీష్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళా మన ప్రభుత్వమే వస్తుందని వాళ్ళ స్పందన, వాళ్ళు వాలంటరీగా చెప్తున్న విషయం చూస్తే చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ విధంగా అయితే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నారు. అవన్నీ కూడా ప్రజలకు తెలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేని వానలకు సారంగపురం మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తుంది. దీంతో వరద ప్రభావం పెరగడంతో ప్రాజెక్టు అధికారులు 2 గేట్లు ఎత్తి 10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,183 అడుగులు కాగా ప్రస్తుతం 1,173 అడుగులకు ఉంది. అధికారులు ఇప్పటికే పరివాహిక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని, ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని కోరుతూ జూలై 31న కలెక్టరేట్ వద్ద జరుగు ధర్నాలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని యూనియన్ గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని సిఐటియు కార్యాలయంలో కె సుశీల అధ్యక్షతన జరిగిన సమావేశంను ఉద్దేశించి అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం కార్మికులుగా గుర్తించకుండా పని చేయించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు పౌష్టికాహారం పెట్టాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరం సంతోషమని, కానీ అలాగే పిల్లల కోసం ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం కూడా ఆలోచించి ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు పిల్లలకు ఇచ్చిన కుకింగ్ కాస్ట్ పెంచాలని, అలాగే మాకు ఇచ్చిన 3,000 జీతం సరిపోవట్లేదు, మాకు జీతాలు పెంచాలని, వంట పాత్రలు మెనూ మార్చిన తర్వాత వంట పాత్రలు మార్చడం లేదు. ఇప్పుడు ఈరోజు కొన్ని స్కూల్లో అద్దెకు తెచ్చుకొని వంట పాత్రలు వండడం అనేది జరుగుతుంది. అందుకని వంట పాత్రలు కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలి, అలాగే గ్యాస్ కూడా ప్రభుత్వం సరఫరా చేయాలని ఈ మీటింగ్ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు శ్రీకాకుళం జిల్లా మధ్యాహ్న భోజనం జిల్లా కమిటీలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. గత 20 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కనీస వేతనాలు అమలు చేయలేదు, ఉద్యోగ భద్రత కల్పించలేదు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న గోరుముద్ద మెనూ అమలు చేసి రోజుకు ఒక ఐటెం వండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంకో పక్క వర్కర్స్పై భారాన్ని మోపుతున్నారు. ఇంకో పక్క ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకని ఈరోజు మధ్యాహ్న భోజన పథకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతూ ఉన్నాము. ఈరోజు జగనన్న గోరుముద్ద మెనూ ఛార్జీలు పెంచకుండా రోజుకు ఐటమ్ పెట్టమని చెప్పేసి మీరు ఎలా అడుగుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు వర్కర్స్కి పనిభారం పెరుగుతుంది, మరోపక్క గ్యాస్ ధరలు చాలా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ కష్టసాధ్యమని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే అనేక సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఈరోజు ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి, గ్యాస్ ప్రభుత్వమే అమలు చేయాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేయడం మానుకోవాలని, వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలసీలను ప్రజలకు తెలియజేయాలని వెంకటగిరిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని ప్రైవేటు సంస్థకు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారని, దీన్ని నాయకులు వక్రీకరించి వాలంటీర్లను తప్పుగా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. జనసేన పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వెంకటగిరి నియోజకవర్గానికి వచ్చారు. యాజ్ టీజ్ కానీ ఈరోజు కూడా హెలికాప్టర్లో వచ్చారు, ఏదో అత్తాల పుష్ప సభకు వచ్చారు. వచ్చి ఆయన ఏం మాట్లాడతాడంటే, అక్కడ సర్వేపల్లి రోడ్డు చూసినా మొత్తం గతుకులు అనమాట. ఆయన హెలికాప్టర్ నుంచి కనపడిందో లేదో తెలియదు. అక్కడికి వచ్చి నేను బటన్ నొక్కాను, నేరుగా డబ్బులు పడ్డాయి అని అది మాట్లాడాడు. కానీ అక్కడ రోడ్లు ఎందుకు వెళ్ళింది 4 ఏళ్ళు అని చెప్పి అందరికీ తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వాలంటీర్లు వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు తప్పుగా మాట్లాడారు. ఇట్లా వాలంటీర్లు డేటా చౌర్యానికి పాల్పడి అమ్మాయిలని ఏదో లోపరుచుకుంటున్నారు అన్నట్టు మాట్లాడారు. అది అవాస్తవమైన విషయం. ఇతనే ఒక ఎఫ్ఐ అని ఒక సంస్థను హైదరాబాద్లో నెలకొల్పి మన డేటానంతా వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీకి పాల్పడుతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే, ఈ 4 ఏళ్లలో జనసేన పార్టీ కార్యాలయం నుండి మేము మాట్లాడుతున్నాం అండి. మా జన సైనికులందరి నుండి ఒకే ఒక ప్రశ్న అడుగుతానండి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంకేం అడగనండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా దోపిడీలు చేశారా, ఇంకేదైనా చేశారా? మీరు చేసే అక్రమాలని పైకెత్తి వేలెత్తి చూపిస్తేనే పవన్ కళ్యాణ్ విమర్శించేదానికి ఒక్క మాటైనా ఉందా? 3 పెళ్ళిళ్ళు అంటున్నారు. 3 పెళ్ళిళ్ళేనా? ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ ముగ్గురిని పెట్టుకున్నాడా? ఒక్కొక్కరిని ఇచ్చి చేసుకున్నారు. వాళ్ళ పిల్లలకే లేని ఇది మీకు ఎందుకు వస్తుంది? ఆయన గురించి ఇంకేం మాట్లాడడానికి ఇంకేం లేదా? జనాలు యువత ఎట్లా ఉన్నారు? యువతకు ఉద్యోగాలు ఇస్తున్నావా? పేదోళ్ళకి పెన్షన్లు సరిగ్గా వస్తున్నాయా?
వెంకటగిరి నియోజకవర్గంలో చేనేత నేస్తం పేరుతో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన స్థాయిని మరిచి దిగజారిపోయిన వ్యాఖ్యలు చేయడం పవన్ కళ్యాణ్ గారు నిజంగా సిగ్గుచేటు. అసలుకి పాలసీల మీద, అలాగే ప్రభుత్వం చేస్తున్న పథకాల మీద, అలాగే అభివృద్ధి మీద పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ప్రతిసారి వ్యక్తిగత దోషం చేస్తూ పర్సనల్ విషయాన్ని తీసుకొని వచ్చి మీరు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. సీఎం స్థాయికి అది అసలు తగదు. అసలు పూర్తిగా తీసుకోవాలనుకుంటే మేము కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి స్థాయికి దిగజారిపోతే నీకంటే నీచంగా మేము మాట్లాడగలను. నీ కుటుంబంకు ఉన్నంత నీచ చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరికీ ఉండదు. వైఎస్ రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు నువ్వు కలకత్తాలో ఉన్నది వాస్తవమా కాదా, ఏ హోటల్లో ఏం చేస్తున్నావు అనే విషయాలు అందరికీ తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, రాష్ట్ర ప్రజలు చాలామందికి తెలియకపోవచ్చు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు అందరికీ తెలుసు. అలాగే మీ ఇంట్లో ఉన్న అక్రమ సంబంధాలు, వేరే వేరే వ్యవహారాల వల్ల ఎటువంటి నేరాలు ఘోరాలు జరిగేది కడప జిల్లాలో అడిగితే ప్రతి ఒక్కరు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పన్ను ముసలి వరకు చెప్తారు. నువ్వు కూడా మీ తాతకి ఎంతమంది పెళ్ళి, మీ ముత్తాతకి ఎంతమంది పెళ్ళి, మీ చెల్లెల గురించి మాట్లాడితే ఇంకా చాలా వస్తాయి. కానీ ఏపీలో అభివృద్ధి చూసి ఓర్వలేక టీడీపీ విమర్శలు చేస్తోందని ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవాలని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ఏపీలో 5.1% పేదరికం తగ్గిందని సర్వేలు చెబుతున్నాయని, ఇదంతా సీఎం జగన్ పాలనలో సాధ్యమైందని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఎన్నో సహాయ కార్యక్రమాలను సీఎం జగన్ రాష్ట్రంలో అమలు చేశారన్నారు. టీడీపీ అంటే తెలుగు దర్టీ పార్టీ అని, మహిళలను మోసం చేసిన పార్టీ అని విమర్శించారు ఎమ్మెల్సీ. టీడీపీ అంటే తెలుగు దుర్యోధనల పార్టీ అని కూడా ఎద్దేవా చేశారు. పార్టీ సింపథైజర్స్ ఉంటారు కదా, ఆ మహిళలు ఏదో దీక్ష చేశారు. దానికి పేరు పెట్టారు మహిళల ఆత్మ గౌరవ దీక్ష అంట. దానికైతే నేను చెప్తాను మహిళ ఆత్మ వంచన దీక్ష అని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలైన అనిత ఆ వేదిక మీద ఉంది. ఇప్పుడు అది ఖచ్చితంగా ఆత్మ వంచన దీక్ష అవుతుంది తప్ప ఆత్మ గౌరవ దీక్ష అవదు. ఎందుకంటే మహిళల్ని నిత్యం తిట్టడం, అవమానించడం, అసత్య ప్రచారాలు చేయడంలో ఆవిడ ఎప్పుడూ ముందుంటారు. అలాంటి వ్యక్తి ఆ వేదిక మీద ఉందంటేనా మహిళలు సిగ్గుపడుతూ ఉన్నారు. అసలు నిజం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారైన జగనన్న పరిపాలనలో ఉన్న సంక్షేమ పాలన మనం ఎక్కడా చూడం. మహిళా సాధికారత, జగనన్న అందిస్తూ ఉన్న మహిళా సాధికారత కూడా మనం ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా చూడం. మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఆలోచన, అలాగే పెట్టే ప్రతి పాలసీ, ప్రతి పథకం కూడా అన్నీ కూడా మహిళా సంక్షేమం కోసం, మహిళా భద్రత కోసం, మహిళా సాధికారత కోసం చేపట్టినవి అని మనం గత 4 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం. ఆ వేదిక మీద తెలుగుదేశం పార్టీతో పాటు వేరే పార్టీ మహిళలు ఎలా పాల్గొన్నారో నాకు అర్థం కావట్లేదు. అనిత అయితే మనం ఎప్పుడూ చూసాం, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆవిడ కీలు బొమ్మ. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అనేది మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పార్టీ, నెట్ట నిలువుగా ముంచిన పార్టీ, మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన పార్టీ. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుశ్శాసనుల పార్టీ, తెలుగు డట్టి పార్టీ, తెలుగు దుర్యోధనుల పార్టీ. అలాంటి పార్టీ అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలైన అనిత గారు, ఆవిడ మాటలేంటి, ఆవిడ భాష ఏంటి, మాట్లాడితే చెప్తుంది నా పిల్లలు చూస్తే బాధపడరా అనేసి. మరి అమ్మ, మీరు మాట్లాడుతున్న భాష, మీరు యూజ్ చేస్తున్న వర్డ్స్ అవన్నీ చూసి మీ పిల్లలు బాధపడరా? 2 పిల్లలకి తల్లి కదా మీరు. 2 పిల్లల తల్లి అయిన మీరు తల్లి కోసం కూడా తల్లి అనే వర్డ్ కోసం కూడా వక్రీకరించి మాట్లాడడం నిజంగా దారుణం. మా పార్టీ పెద్దలైన విజయమ్మ గారి కోసమో భారతమ్మ కోసమో గౌరవంగా మేము పిలుచుకుంటే అమ్మ అనే పదాన్ని కూడా వక్రీకరించి అసహ్యంగా చిత్రీకరించి మాట్లాడారే. నిజంగా చూస్తే మీ మాటలు చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అసహించుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని వంగలపూడి అనిత అనట్లేదు, వక్రబుద్ధి అనిత, వక్ర మాటలు అనిత అనే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. అలాగే
మరి అయితే నాకు అర్థం కాదు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద ఉన్న గంగమ్మ తల్లికి శనివారం జడ్పీటీ సుమన మనోహర్ రెడ్డి మొక్కులు తీర్చుకున్నారు. పోచారం ప్రాజెక్టు ప్రతి ఏటా వర్షాకాలంలో పూర్తిగా నీటితో నిండాలని మొక్కులు మొక్కి ప్రాజెక్టు నిండిన అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టడం ఆనవాయితీగా చేపడుతున్నారు. కాగా పోచారం ప్రాజెక్టు గతంలో కంటే ప్రస్తుత వర్షాకాలంలో జూలై నెలలోనే పూర్తిగా నిండి పొంగి పొల్లడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని జడ్పీటీసీ మనోహర్ రెడ్డి అన్నారు. పోచారం ప్రాజెక్టు నీటితో పూర్తిగా నిండడంతో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సర్పంచ్ గడ్డం బాలరెడ్డి, మాలుత్మేట సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వంశీకృష్ణ గౌడ్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షాహిద్ పాషా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోయిన్ బాలయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాబురావు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద మరి గత 15 సంవత్సరాల నుండి మన గంగమ్మ తల్లికి ఇక్కడ మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. మరి గత నెలలో 30 తారీఖు నాడు వచ్చి గంగమ్మ తల్లికి 5 కొబ్బరికాయలు కొట్టి అమ్మ ఈ ప్రాజెక్టు నిండినట్టయితే మా రైతులందరూ కూడా నాగిరెడ్డిపేట మండలం, ఎల్లారెడ్డి మండలంలో రైతులందరూ సుఖ సంతోషాలు ఉంటారు. ఈ ప్రాజెక్టు నిండాలని చెప్పి మొక్కుని మరి ఈరోజు ప్రాజెక్టు నిన్నటి నుంచి పొంగి పొందుతూ ఉంటే ఈరోజు మొక్కు తీర్చుకోవడానికి వచ్చి ఇక్కడ 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీసుకోవడం జరిగింది. మరి గత ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ ప్రాజెక్టు నిండి ఈ మండలంలోని ఎల్లారెడ్డి మండలం, నాగిరెడ్డిపేట మండలంలోని రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా సుమారు 18,000-20,000 ఎకరాలు మరి పారిస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మరి దీనికి ఈరోజు మేము అందరం కూడా కలిసి గంగమ్మ తల్లికి వచ్చి ఈరోజు మా సర్పంచ్ గారు శ్రీనివాస్ రెడ్డి, విజితా శ్రీనివాస్ రెడ్డి గారు, ఆత్మాకూరు సర్పంచ్ బాలరెడ్డి గారు, మరి షాయద్ గారు, మరియు బాబురావు, మరియు వంశీ, మరి బాలయ్య, నరసింహులు వీళ్ళందరం కూడా కలిసి ఈరోజు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాం. మరి ఇది గత 15 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. అమ్మవారు దీవించి మరి సుఖ సంతోషాలతో ఉండాలి, మంచి పంటలు పండాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. బుటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుస్సేన్ సాగర్ రిజర్వాయర్ లో నీటి మట్టం పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని వెల్లడి. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్ లో ఓ వృద్ధుడు హల్చల్. రైలు ఇంజిన్ పైకెక్కి హైటెన్షన్ వైర్ పట్టుకోవడంతో స్వల్ప గాయాలు. కాకినాడలో మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన కచిడి చేప. వేలం వేయగా 3.30 లక్షలకు దక్కించుకున్న వ్యక్తి. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇవి పోకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.